గోటి తలంబ్రాలు అంటే ఏమిటి? సీతారాముల కళ్యాణంలో ఈ గోటి తలంబ్రాలకు ఎందుకంత ప్రాధాన్యత అంటే, ఎటువంటి యంత్రాలు ఉపయోగించకుండా వరి గింజలను నీటిలో నానబెట్టి చేతి గోళ్లతో పొట్టు తీసి పసుపు నెయ్యి కలిపి ఈ తలంబ్రాలను అతి భక్తి శ్రద్ధలతో రామనామం చెబుతూ తయారు చేస్తారు. అంతేకాదు, గోటితో ఒలిచేటప్పుడు బియ్యం విరిగిపోకుండా అంటే క్షతం కాకుండా ఉండాలి. అటువంటి బియ్యాన్ని మాత్రమే ఈ తలంబ్రాలకు ఉపయోగిస్తారు. ఏటా భద్రాచలంతో పాటు ఒంటిమిట్ట రామాలయానికి కూడా ఈ గోటితో ఒలిచిన కోడి తలంబ్రాలను తయారు చేసి మూటకట్టి తల మీద పెట్టుకొని భక్తి శ్రద్ధలతో దేవాలయంలో అందిస్తారు. దీనికోసం స్వయంగా రామ పంట పండిస్తూ ఉండటం విశేషం. ఈ పంటకు ఎటువంటి ఎరువులు యంత్రాలను వాడరు. కేవలం గోమూత్రం గోమయం ఉపయోగించి ఈ ధాన్యాన్ని పండిస్తారు. ఈ గోటితో చేసే తలంబ్రాల సాంప్రదాయం ఇప్పటిది కాదు. ఇది తరతరాలుగా తానీషా కాలం నుంచి వస్తున్న సాంప్రదాయం. సీతారాముల కళ్యాణం అనంతరం ఈ గోటి తలంబ్రాలను శిరసుపై ఉంచుకుంటే శుభాలు చేకూరుస్తాయి. వివాహం కానివారు ఈ తలంబ్రాలను తమ శిరస్సులపై ఉంచుకుంటే త్వరగా వివాహం జరుగుతుంది. వివాహం కుదిరిన వారు వారి వివాహ వేడుక సమయంలో సీతారాముల కళ్యాణ తలంబ్రాలను కొన్ని వారు పోసుకునే తలంబ్రాలలో కలిపి ఈ వేడుకను నిర్వహించుకుంటే వధూవరులు ఆనందకరమైన దాంపత్య జీవితానికి శుభారంభం చేకూరుతుంది. వారి జీవితం సుఖ సంతోషాలతో నిండి ఉంటుంది అని ప్రగాఢ విశ్వాసం.